హలో గైస్, ఈరోజు అయితే చాలా హ్యాపీ ఉన్నాయి. ఎందుకంటే ఇక ఇదేనా చిక్కుడుకాయ చెట్టు పెట్టిన, అంటే మా అత్త గింజలు తీసుకొచ్చింది నాకు ఇస్తే, ఇక నేను పెట్టిన ఫుల్ పెద్దగా చెట్టు వచ్చింది చూడండి కింది దాకా. మొత్తం మా జామకాయ చెట్టును మన మ్యాంగో చెట్టు మీద మొత్తం ఇక మా బిల్డింగ్ మీద ఎక్కింది చెట్టు. ఈరోజు హార్వెస్టింగ్ చేస్తున్నా చూడండి. ఓకేనా, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ఓకేనా. ఎన్ని కాయలు వచ్చినాయి మంచిగా. పురుగులు ఉన్నాయి చూడండి, పురుగులు ఇంకా వాష్ చేస్తే పోతాయి. నాకు ఈ కర్రీ ఇష్టం లేదు కానీ మా ఆయన ఎక్కువ ఇష్టం బాగా అని పెట్టిన, అంటే మా అత్త పెట్టింది. నేను పెంచిన వాటర్ గిట్లా పోసి డైలీ వాటర్ పోసి ఇక మంచిగా వచ్చింది చెట్టు చూడండి. అయితే ఇంకా ఇదే ఫస్ట్ టైమే తెంపుతాను, ఇంకా కూర వండలేదు. ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. మా సైడ్ వాళ్ళు అడుగుతున్నారు నాకు కూడా ఇవ్వండి అని. నేనే ఫస్ట్ టైం తింటాను, నెక్స్ట్ టైం వాళ్ళకి ఇస్తాను. ఫుల్ ఉన్నాయి కాయలు ఇవి. ఎంతగానో మనకి ఎందుకు ఇక. ఇంకెవరికి ఇష్టం వాళ్ళు నాకు కమెంట్ చేసి చెప్పండి, మీకు కూడా ఇస్తా. ఓకేనా. ఫుల్ ఉన్నాయి కాయలు. తెంపుతా, నైట్ కూర వండుతుంది. ఇదే కూర మనకు ఈరోజు. హార్వెస్టింగ్ నాకు పడ్డది చూడండి. పడిపోయిందో. మన పురుగులకు ఏమైనా హోమ్ ఏమంటారు తెలియదండి, ఏమైనా ఇంట్లో చేయొచ్చా మందులు రెడీ? బయట పోయి పల్లెటూరు ఉంటే ఎవరైనా ఇస్తారు కానీ సిటీలో ఎవరు ఇస్తారు మనకు? ఫుల్ కాయలు వచ్చినాయి కానీ నాకు అందుతలేవు. ఇక ఈడ కింద ఫుల్ ఉన్నాయి చూడండి, జూమ్ చేస్తా. ఇగో కాయలు వచ్చినాయి బాగా. ఆడ నాకు అందుతలేవు. ఫుల్ పెద్ద కాయలు ఉన్నాయి. చిక్కుడుకాయ కర్రీ ఎవరెవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు కమెంట్ చేసి చెప్పండి. ఈ మందుకి ఏమైనా దీనికి ఏమైనా మందు కొట్టాలా, లేకపోతే గిట్లానే మన ఆర్గానిక్ తినాలా? వితౌట్ ఏమంటారు మన మందులు చెప్పండి. ఓకే, బాయ్ బాయ్. తెంపిన కొన్ని పావు కిలో అవుతుందో, అరకిలో అవుతుందో మాకు సరిపోతుంది. నాకు అంత ఇష్టం లేదు, ఆయనే తింటాం. గిన్నె వెళ్ళినాయండి ఏమో, మా ఆయనకు సరిపోతాయి. మాకు ఏమద్దు, మేము తినాం. నాకు ఇష్టం లేవు ఇవి. ఆయన మందం వండుతా నైట్. పావు కిలో ఉంటాయి అవి. గిన్నె చాలు. స్కూల్ వెళ్ళి వచ్చినాక ఇక వాళ్ళ కోసం మ్యాగీ ఆమ్లెట్ చేసిన. ఈరోజు వాళ్ళకు న్యూ ఇయర్ పార్టీ అట. కావాలంటే డాడీ లేడు ఇక డ్యూటీ వెళ్ళిందని మ్యాగీ ఆమ్లెట్ చేసిన. ఆమ్లెట్ చేస్తే తింటారు వాళ్ళు. బాయిల్ ఎగ్స్ తినరు ఇక ఇద్దరు. తిన్న తర్వాత వాళ్ళతోటి ఆడిన. ఇక సైకిల్ మొత్తం ఇల్లు అంతా తిరుగుతాడు అటు ఇటు. కొన్ని ఎన్ని మంత్స్ అవుతుంది అసలు? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 monthsలోనే సైకిల్ ఖతం చేసారు మొత్తం. అటు ఇటు పార్ట్స్ తీసేసారు. ఇక చిన్నోడైతే ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. ఇక ఆయన ఆడి ఇక పోయి మన జెండు బాంబు రాసిండు కళ్ళకు మొత్తం. నీళ్ళు వస్తుంది, మంట మండుతుంది మమ్మీ అని ఇక చెప్తాను నాకు వచ్చి. ఇక గట్లనే చేస్తారు పిల్లలు అంటే. ఆగం చేస్తారు. ఈడ చూడాలి, ఆడ చూడాలి. వీడియో కొంచెం ఎడిటింగ్ చేద్దామని ఫోన్ తీసుకుంటే ఇక కథం చిట్టమ్మ ఎడ్చుకుని స్టార్ట్ చేసింది. ఎందుకంటే నీ ఫోటో తీస్తా మమ్మీ అని ఎడుతుంది. సరే నేను ఈరోజు రెడీ కాలే కదా మమ్మీ, తర్వాత తీయచ్చు కదా అంటే గట్లానే ఎడతారు. ఏం చేయాలి చెప్పండి. చిన్నోడు ఈడ ఎడతాడు, చిట్టమ్మ ఆడ ఎడుతుంది. సంజాయించిన. ఇక జెండు బామ్ ఎవరైనా రాస్తారా కళ్ళకు? చెప్పినా కూడా మంట మండుతుంది నాని, రాయకు, కళ్ళకు పెట్టకంటే నాకు తలకాయ వస్తుంది మమ్మీ అని పెట్టిండు. ఏం చేయాలి చెప్పండి మీరే. ఇద్దరికి ఇక జోకర్స్ ఉన్నారు. నాకు కూడా ఏడిపోతాను. చిక్కుడుకాయలు చించితే గిన్నె అయినాయి చూడండి. ఫ్రై చేస్తున్నా. ఇక బావాల ఎగ్స్ అన్నాడు కానీ తీర్థం వెళ్ళాలి అన్నీ మొత్తం బట్టలు చెద్దర్లు అన్నీ ఉతికినా కదా, అందుకే వేయలే. ఇక రేపు పూరీలు చేస్తా పిల్లలకు. తీర్థంకి తీసుకుపోవడానికి
పూరీలు ఇప్పుడే చేసి పెడతా, చపాతీ కూడా చేస్తా, బాగా తింటాడు అని. ఈరోజు మార్నింగ్ నుంచి చాలా పని చేసిన, ఇక అలసిపోయినా. రేపు కూడా లేవాలి జల్దీ, తీర్థం వెళ్ళాలి కదా. తీర్థం బ్లాగ్ కూడా పెడతా చూడండి.